వద్దురా, డీలిమిటేషన్ వద్దురా, డీలిమిటేషన్ వద్దురా, బీసీల బీసీ వ్యతిరేకులారా పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా, ఖబర్దార్ బీసీ వ్యతిరేకులారా. హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న బీసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో చేసినటువంటి బీసీ మహిళా పూర్వ దీక్ష విజయవంతం కావడానికి ఢిల్లీ మీడియా పూర్తిగా సహకరించింది. కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రెండో రోజు మా ఢిల్లీ పర్యటనలో రెండో రోజు మా బీసీ బిడ్డలైనటువంటి పెద్దలు హనుమంతరావు గారు, పెద్దలు మధుసూదనాచారి గారు, పెద్దలు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, ఉజ్జకృష్ణ గారు, కుండారం గణేశ్చారి గారు, మణిమంజరి గారు, విక్రమ్ గౌడ్ గారు, తుక్కచెల్ల శ్రీనివాస్ ముదిరాజ్ గారు, తాటికొండ కనకల శ్యామ్ కుర్మ గారు, ప్రొఫెసర్ సంగన్ మల్లేశ్వర్ గారు, చాలా మంది మహిళలు నాయకులు అందరం కలిసి ఇవాళ 2 రోజుల సంధి ఢిల్లీలోనే ఉండి ఇవాళ మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ కావాలి, అదేవిధంగా డీలిమిటేషన్ వల్ల బీసీలు రాజకీయంగా నష్టపోతున్నారు కాబట్టి డీలిమిటేషన్ వద్దురా, బీసీ బిల్లు ముద్దురా అనే ఒక ఎజెండా తోటి రెండో రోజు ఇవాళ తెలంగాణ ఆంధ్ర భవన్ లో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఇవాళ మేము ధర్నా చేసి డీలిమిటేషన్ బిల్ ఏదైతే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిరో ఆ డీలిమిటేషన్ కు సంబంధించినటువంటి ప్రతులను మేము దగ్ధం చేయడం జరిగింది. ఈ డీలిమిటేషన్ వల్ల బీసీలకు రాజకీయంగా నయా పైసా లాభం లేదు. డీలిమిటేషన్ వల్ల అగ్రకులాలకే మళ్లీ రాజకీయ ప్రయోజనం కలుగుతుంది తప్ప బీసీలకు ఒనగూరేది ఏమీ లేదు. ఇవాళ 543 లోక్సభ స్థానాలుంటే, పార్లమెంట్ స్థానాలుంటే 543 నుంచి 816 లోక్సభ స్థానాలు పెరిగితే ఆ పెరిగిన 274 మహిళలకు పోతుంది. ఆ మహిళల వరకు మళ్లీ అగ్రకుల మహిళలకి పోతున్నది. కాబట్టి 80 ఏళ్లు బీసీలకు ఈ దేశంలో అన్యాయం జరిగింది. ఈ డీలిమిటేషన్ వల్ల మరొక 80 ఏళ్లు బీసీలకు అన్యాయం జరగబోతుంది. ఆ అన్యాయం జరగొద్దని చెప్పినాం. నిన్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ నాది పూచికత్తి ఏ సామాజిక వర్గానికి ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగదు నాది అన్నాడు. నేను అంటున్న ప్రధానమంత్రి గారు ఎవరికి అన్యాయం జరగదని మీరు పార్లమెంట్ సాక్షిగా చెప్పారు కదా, మరి మీరు పరిపాలించబట్టి 11 సంవత్సరాలే. మీ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మందికి అన్యాయం జరుగుతూనే ఉన్నది. మీరు ఈ 11 సంవత్సరాల్లో బీసీలకు 80 కోట్ల మందికి అన్యాయం జరగకుండా మీరు చూసిర్రా? బీసీలకు న్యాయం చేయగలిగిరా? లేదు. మీరు వచ్చిన తర్వాత మొదటిసారి ఓబీసీ ప్రధానమంత్రి వచ్చి బీసీలను తడిగుడ్డతో గొంతు కోసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కింది. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు పెట్టింది తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదు. చట్టసభల్లో రిజర్వేషన్లు ఇవ్వలేదు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టలేదు. 50% సీలింగ్ ను ఎత్తివేయలేదు. మరి మీరు బీసీలకు ఏం భరోసా అని మేము ప్రధానమంత్రిని అడుగుతున్నాం. మీరు బీసీలకు ఏం భరోసా లేదు. మీ వల్ల బీసీలకు ఏం ప్రయోజనం లేదు. ప్రతిపక్షాలు మిమ్మల్ని విమర్శించినప్పుడు సూటు బూటు ప్రధాన అన్నప్పుడు మాత్రమే నేను బలహీన వర్గాల బిడ్డనంటాం. కానీ సూటు బూటు లేనప్పుడు మాత్రం అంటావు తప్ప మిగతా సమయంలో మీకు ఏమీ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము నిన్న చెప్పిన ఢిల్లీని వదలమని, ఎట్టి పరిస్థితుల్లో మేము ఢిల్లీని వదిలేదు లేదు. మా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సపోర్ట్ పెట్టాలి. డీలిమిటేషన్ కులగణన మేము పోరాటం చేసి దేశవ్యాప్తంగా కులగణన జరగాలని మా పెద్దలు హనుమంతరావు గారు నాయకత్వంలో దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. కులగణన చేస్తామని చెప్పి మొన్న ఏప్రిల్ 30, 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. మేము బీసీ కులగణన చేస్తామని. కానీ ఏప్రిల్ 1, 2026లో కులగణన ప్రారంభమైంది.
కులగణన ప్రారంభమైంది. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు లెక్క పెడుతున్నారు తప్ప బీసీ కుటుంబాలను లెక్క పెడతలేరు. అన్యాయం చేశారు. కాబట్టి మా డిమాండ్ ఒక్కటయ్యాల, మా ముక్త కంఠంతో 80 కోట్ల మంది బీసీల గొంతు, బీసీల యొక్క డిమాండ్ ఒక్కటే, కోట పెట్టాలి. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలి. అందుకోసమే మా పోరాటం ఉంటది. పోరాటాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదు. దేశవ్యాప్తంగా అగ్గి మండించడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారు. బీసీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 80 కోట్ల మంది హృదయాలు రగిలిపోతున్నాయి. 80 కోట్ల మంది గుండెలు గాయమైనవి. మా మనోభావాలను దెబ్బతీస్తున్నావు. మా మనోభావాలను ఇవాళ అడుగడుగున మోసం చేస్తున్నావు. బీసీలను దగా చేసి మోసం చేస్తున్నావు. బీజేపీ పార్టీ అంటే అది భారతీయ జనతా పార్టీ కాదు. బీజేపీ అంటే బీసీలకు జూటా పార్టీ బీజేపీ, బీసీల ద్రోవుల పార్టీ బీజేపీ, బీసీలను మోసగించినటువంటి పార్టీ బీజేపీ. బీజేపీలో ఉన్నటువంటి బీసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా నరేంద్ర మోదీ గారి మీ మెడలు వంచి బీసీ బిల్లు పెట్టించండి. లేకపోతే మాత్రం అందరు అఖిలపక్ష సమావేశం పెట్టి దేశంలో ఓబీసీ జేఏసీ పెట్టి భారత్ బంద్ పిలిపించి రైతు ఉద్యమం ఎట్లా జరిగిందో, గతంలో మండల్ కమిషన్ ఎట్లా జరిగిందో అందకు 100 రెట్లింపుతోటి బీసీలంతా ఖచ్చితంగా ఉద్యమం చేస్తాం. బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలి. పెట్టకపోతే మీ గద్దె దింపడం ఖాయమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.